అమ్మాయి వేషం వేస్తావా నాకు? లేకపోతే కమలాసన వేషం వేయించమంటావా నీకు? సార్ అది వదిలేయండి సార్. మీరు ఇంజెక్షన్ ఎలా వేయాలో సరిగ్గా ప్రాక్టీస్ చేశారా? ఎలాగబ్బా? ఇంకోసారి చెప్పు. బాగా చూడండి సార్. 1 నీడిల్ కరెక్ట్ గా లోపలికి వెళ్ళాలి. 2 మందు లోపలికి వెళ్ళాలి. 1 2 1 2. అంతే కదయా, ఇవ్వు ఈ మాత్రానికి. డ్రైవర్ని వదిలేసావా? డ్రైవర్ బాస్, ఈ పిల్ల ఖచ్చితంగా పడవదు బాస్. తెలుసు. ఏం కూసాడు? అంటే 2 జడలు ఉన్నాయి, పువ్వులు లేవని. లాక్కున్నావేందే? రేయ్, ఏం మొహరా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? సూది పొడిచేటప్పుడు అట్ట కథలొచ్చా? నా పరువు తీస్తా. రేయ్, నువ్వు తప్పుగా పొడిచి ఆయన కొడతావంటరా? నువ్వు కొట్టుడు కాడు అంతా మర్చిపోగలడు. రే డాక్టర్, ఆ అమ్మాయి డాక్టర్ ఆ అమ్మాయి ఎక్కడుందో అడగండి డాక్టర్. అమ్మాయి నా దగ్గర లేదు సార్, వేరొకరికి అప్పగిచ్చేసాను సార్. ఎవరికి? రే, ఏం మొహరా ఇది? ఇది వ్యాపారానికి పనికిరాదు. నేను నీ వ్యాపారానికి పనికిరానా? నువ్వు వ్యాపారం చేసుకోవడానికి త్రిషాని ఎత్తుకురమ్మంటావా నన్ను? భగత్, ఊరికే నన్ను కెలుగుతా ఉంటే. అమ్మాయి ఎవరి దగ్గర ఉంది? వాడికి ఫోన్ చేయి. సార్, మనం వాళ్ళకు ఫోన్ చేయడం కుదరదు సార్. మరి వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేస్తారు సార్. అమ్మాయిందా అని మమ్మల్ని అడుగుతారు సార్. ఉందంటే చోటు టైము చెప్తారు సార్. ఆ చోటుకి అమ్మాయిని తీసుకెళ్ళి మేము ఇచ్చేసి వచ్చేస్తాం సార్. వాళ్ళ గురించి ఇంకేం తెలుసు నీకు? వాళ్ళు అసలు మనుషులే కారు సార్. జాలి దయ అంటే ఏంటో ఎరగనోళ్ళు సార్. ఏంటే బాబు, చిన్ను కూడా మీలాగే చేతిలో హార్లిక్స్ వేసుకుని నాకి చప్పరించేది. ఇప్పుడు మీరు తినడం చూశాక
నాకు చిన్న జ్ఞాపకం వచ్చింది. చిన్ని నల్లగా పడుకోబెట్టి కిడ్నీ తీసేస్తారా? ఏ నాటకాలు ఆడుతున్నావా? ఓ కాఫీ చాలరు చెప్పో. అమ్మాయి ఉందా? ఉంది సార్. ఫ్రైడే నైట్ 11 o'clock మహాత్మా గాంధీ బస్ స్టాండ్. ఓకే సార్. సార్ ఏం చేస్తున్నారు? నా సూట్ కేసు తీసుకుంటున్నాను. ఏమా అక్కడేం చేస్తున్నావు? మన సూట్ కేసు దగ్గర చేయి తీయండి సార్. మేడం, మీ సూట్ కేసు దగ్గరికి వెళ్ళండి మీరు. సార్ ఇది మా సూట్ కేస్, ఇవ్వండి సార్. సార్ ఇందాక గుద్దుకున్నాం కదా సార్, అప్పుడు సూట్ కేసు మారిపోయింది. ఇదిగా చిరాకు తెప్పించుకో పోవయ్యా. ఏంటి డీసెన్సీ లేకుండా? మర్యాదగా మాట్లాడండి. నువ్వు మన సూట్ కేసు ఓపెన్ చేయనన్నా, అప్పుడు తెలిసిపోతుంది ఎవరిదో. సార్ అనవసరంగా గొడవ పడకండి సార్. నేను అనవసరంగా గొడవ పడుతున్నానా? పోలీసులు పిలిచి న్యాయం అడుగుదామా? అదే కరెక్ట్. ఏమండి, వాళ్ళు సూట్ కేసు అని చెప్తున్నారు కదా, తీసుకెళ్ళనివ్వండి. మీరు వెళ్ళండి సార్. ఇదేదో బాగుంది. నా సూట్ కేసు నేను తీసుకోవడానికి మేడం పర్మిషన్ ఇస్తున్నారు. పోండి మేడం. రామా పోదాం. పోండి మేడం. బూమ్రా బౌలింగ్ చెత్త కొట్టేయాలి. హలో, వరుణ్, ఇంకో 10 secondsలో టనల్ వస్తుంది. అందరు రెడీగా ఉండండి. that is not my problem.
ఏంటి అలా చూస్తున్నావు? 15 ఏళ్ళ ట్రైనింగ్ వచ్చి సూది పొడు. ఒరే గుండు కామ్గా పడుండు. సూది పొడిచేలోపు ఎవరా లైట్ వేసింది? వరుణ్ వినిపిస్తోందా? ఇంకో 60 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ టనల్. ఇంకో 60 సెకండ్ల తర్వాత నెక్స్ట్ టనల్ వస్తుందంట. 60 సెకండ్లా? మరి అప్పటి వరకు యాక్షనే. చిన్ను కావాలా వద్దా మీకు? సారీ సుమతి. సారీ. నేను కాపాడేశాను రా. ఏమన్నావు? అయ్యో ఇదేంది చెవులోంచి రక్తం వస్తుంది? అయ్యో రే, చూసావరా? ఇదంతా అవసరమా? పోతే పోయిందని వదిలేసి ఇంకో బిడ్డను కనచ్చు కదరా. నీ బిడ్డను కాపాడడానికి మా అమ్మ కన్నా బిడ్డను చంపేస్తావా? ఎవరా మా అమ్మకు సమాధానం చెప్పేది? అడ్రస్ ఇవ్వు, నేను పోయి చెప్పొస్తా. నిన్న అడ్రస్ లేకుండా చేస్తాను. భగత్, ఇదిగో వచ్చేసా. ఎవరిని కొట్టాలో చెప్పు. అయ్యయ్యో, ఇంత చీకటిగా ఉందంటే ఈ చీకట్లో చెత్త కొట్టుకుంటున్నారా? డాక్టర్, నా అద్దాలు ఇవ్వయో. డాక్టర్ వచ్చి లైట్ ఏమన్నా? ప్రతాప్, ప్రతాప్, భగత్ కీప్ క్వైట్. ప్రతాప్, భగత్ సైలెన్స్. ప్రతాప్, డాక్టర్ పిలిచాడు. ఎమర్జెన్సీ అనుకుని వెళ్ళాను. అద్దాలు లాక్కున్నాడు. భగత్, నువ్వు చేసి చూపిస్తానని నా అద్దాలు తీసుకెళ్ళిపోయావు. చీకటిగా ఉంది, ప్లీజ్ ఇచ్చేయి. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. మీరందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. నాకు కళ్ళు కనిపించవు, మీకు కనిపిస్తాయి కదా. చెయ్యి అందించి కూర్చోబెట్టచ్చు కదా. అది వదిలేసి ఊపిరి శబ్దం కూడా వినపడకుండా ముక్కుపట్టు కూర్చున్నారే, ఇది న్యాయంగా ఉందా? కాస్త దయ చూపించండి రా ప్లీజ్. హెల్ప్. బోడిగుండు, సారీ సార్, నాకు ఆ పిల్లకి ఎలాంటి సంబంధం లేదు. కమ్మి ఊరోళ్ళ బిడ్డ అయితే ట్రైన్ ఎక్కించి ఏమైనా చేస్తారట్రా. అమీర్పేట. లైట్లు వెలిగాయి. ఇంటర్వెల్లా? మా అమ్మాయి మీ దగ్గర ఉంది. తను ఎక్కడుందో చెప్పండి, వదిలేస్తాను. లేదంటే కోసేస్తాను.
మమ్మల్ని చూస్తుంటే ప్రాణాలకు భయపడి చెప్పేవాళ్ళలా కనిపిస్తున్నామా? అల్వెన్, వీడు నన్ను చంపేస్తే నువ్వు కొసుకుని చచ్చిపో. ఓ బచ్చి ఈయన కేసే మిలగి దేకెంగే. నువ్వు చావమంటే వాడు చచ్చిపోతాడా ఏంటి? భాయ్ పే ఇతనా ప్యార్ హై క్యా? డానీ, డోర్స్ ఓపెన్. Doors close.